హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఓబామా అయ్యో రామా ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నాకు ఎందుకో డౌట్ కొట్టింది. అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే, కానీ చేసుకోలేకపోయాను. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఐ విల్ సీ అని థియేటర్కి వెళ్ళి మరీ చూశాను. నిన్న చెప్పాను సుహాస్ గారి సినిమాలు అంటే మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని, కానీ ఈ సినిమా అయితే సుహాస్ గారి నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను థియేటర్ లో. చాలా బోరింగ్ అనిపించింది సినిమా మొత్తం ఎక్సెప్ట్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ లో కూడా ఒక గుండెల్ని పిండేసే సీన్ ఒకటి పెట్టారు. అబ్బా, ఇది కూడా పెట్టారా అని అనుకున్నాను. కానీ ఆ పాయింట్ లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ క్లైమాక్స్ లో. నెక్స్ట్ ఈ సినిమాలో ఆర్టిస్టులు వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు, నోటబుల్ ఆర్టిస్టులే ఉన్నారు. అండ్ అలాగే ఒకప్పటి ఓల్డ్ హీరోయిన్ నువ్వు నేను ఫేమ్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా గానీ వాళ్ళ నుంచి ఒక డైరెక్టర్ ఒక మంచి అవుట్పుట్ ని బయటికి తీసుకురాలేకపోతే ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా డైరెక్టర్ కి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. సో ఒక ఫస్ట్ మూవీని ఒక ఫస్ట్ డైరెక్టర్ డైరెక్ట్ చేసే ప్రాసెస్ లో ఎలాంటి తడబాటు ఉంటుందో అది క్లియర్ గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ డైరెక్టర్ ఒక స్టోరీ చెప్పాలనుకున్నారు. ఈయనే కాదు, ఎవ్రీ ఫిలిం మేకర్ వెనుక చాలా కథలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా కన్నీళ్లు ఉంటాయి. ఒక పర్సన్ ఒక ఫిలిం మేకర్ అవ్వడానికి అతని వెనుక చాలానే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒక కథ ఇందులో చెప్పాలనుకున్నారు. అది మరి ఈ డైరెక్టర్ రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఒక ఫిక్షనల్ గా క్రియేట్ చేశారో తెలియదు, కానీ ఆ స్టోరీని స్క్రీన్ మీద క్లియర్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. త్రూ అవుట్ ద ఫిలిం నాకైతే ఎక్కడా కూడా ఎంగేజింగ్ గా అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఇప్పుడు ఈ టైంలో రావాల్సిన సినిమా కాదు, కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ స్టోరీ. అంటే స్టోరీ కాదు, కథల్లో ఒక పాత కథ ఒక కొత్త కథ అనేది ఏముండదు. ఆ కథని మనం ఎంత కొత్తగా చెప్తున్నామో అనే దాన్ని బట్టే ఉంటుంది. సో నేను ఇక్కడ కథ గురించి మాట్లాడట్లేదు, ఆ కథని ప్రెజెంట్ చేసిన విధానం గురించి మాట్లాడుతున్నాను. ఆ వే ఆఫ్ ప్రెజెంటేషన్ కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ గా అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ సినిమాలో నచ్చిన నాకు ఒకే ఒక్క విషయం ఏంటంటే లొకేషన్స్. వరంగల్ కోట సంథింగ్ ఒకటి ఉంటుంది, అది లొకేషన్ చాలా బాగా చూపించారు. బట్ ఈ లొకేషన్స్ విషయంలో ఒక దగ్గర మాత్రం నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అదేంటంటే ఈ సినిమాలో కొంత పార్ట్ వరంగల్లో జరుగుతూ ఉంటుంది. సో దానికోసం క్యారెక్టర్స్ వరంగల్కి వెళ్తూ ఉంటాయి మధ్య మధ్యలో. సో వాళ్ళు ప్రతిసారి వరంగల్కి వెళ్ళినప్పుడల్లా ఒక స్టడీ క్యామ్ ఒక దగ్గర పెట్టి యాంగిల్ కూడా చేంజ్ చేయకుండా ఒక 3-4 కార్లని అలా తిప్పారు. సో అది చూసినప్పుడల్లా నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అరే, వరంగల్లో ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా చూపించుంటే ఇంకా మంచిగా ఉండేది ఎస్టాబ్లిష్మెంట్ అని అనిపించింది. ఫైనల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే మెయిన్ గా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక ఫస్ట్ ఛాన్స్, ఒక ఫస్ట్ ఫిలిం, ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చారు, ఒక మంచి ఆర్టిస్టులు సెట్ అయ్యారు, హీరోయిన్ సెట్ అయింది, మంచి యాక్టర్ దట్టు సుహాస్ గారు సెట్ అయ్యారు. సో ఇలాంటి ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఫస్ట్ ఫిలిం ఎవరికైనా కానీ ఒక స్పెషల్ ఫిలిం. ఆ ఫస్ట్ ఫిలిం యొక్క రిజల్ట్ ని బట్టే మిగతా ఫిలిం కెరీర్ అనేది ఉంటుంది. సో ఈ విషయంలో ఆయన కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ సినిమాలో ఒక దగ్గర హరీష్ శంకర్ గారు చెప్తారు, సక్సెస్లు, ఫెయిల్యూర్లు, హిట్లు, ఫ్లాప్లు అనేది మైండ్ లో పెట్టుకోకుండా మన జర్నీ ముందుకు వెళ్ళాలి అని. సో ఆ విధంగా ఈ డైరెక్టర్ గారు ఆయన నెక్స్ట్ ఫిలిం ఇంకా మంచిగా తీయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ గారు మన ఛానల్ ని చాలా బాగా ప్రమోట్ చేశారు. దానికి ఆమెకి థ్యాంక్స్ చెప్పాలి, ఇన్ఫాక్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.